కరెంటు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. మరి గతంలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 కోట్లు అప్పట్లోనే శాంక్షన్ ఇచ్చినాం. అది ఎవరు ముందుకు రాలేదు. సరే ఏది ఏమున్నా పక్కనే గంగా కృష్ణా నది, నీళ్లు లేకపోతే ఎవరైనా చెప్పినా కానీ ఏమైనా శ్రీశైలం డామ్ దగ్గర ఇండ్లు నీళ్ళు ఎందుకు ఉండమంటారు. అందుకోసమే యుద్ధ ప్రాతిపదికన చేశాం. మళ్ళీ ఇంకా సెకండ్ సోర్స్ కూడా చేస్తున్నాం. చేసి మీకు ఇంకా ఏమేమి కావాలో అన్నీ కూడా 24 గంటలు ఈ దోమలపెంట, బ్రహ్మగిరి, అదేవిధంగా ఈగలపెంట, కృష్ణగిరికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంకోటి ఇక్కడ రెండో అంశం ఏమిటంటే, నేను 2003లో పాతాళగంగలో నేనే ధర్నా చేసిన. అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు. నేను నాతో పాటు మా వాళ్ళందరూ కూడా వచ్చిన 8 రోజులకే పుష్కరాల పేరు మీద అక్కడ బోరేసి నీళ్ళు తెస్తున్నాం. అక్కడ నుంచి కరెంటు తీసుకున్నాం. కానీ అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మా కరెంటు తెలంగాణకి ఎట్లిస్తాం, మా నీళ్లు తెలంగాణకి ఎట్లిస్తామని ఆ మధ్యన కట్ చేశారు. నేనే అక్కడ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకు కొంచెం దగ్గర కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే కొంతకాలం ఉంచారు. మీకు వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. నేను రాత్రి మాట్లాడిన ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ పాతాళగంగకు కొత్త కరెంటు, అది తెలంగాణ కరెంటు. ఇప్పుడు ఎవరికి ఏ కరెంటు ఉంది? ఆంధ్రప్రదేశ్ కరెంటు ఉంది. ఆంధ్రప్రదేశ్ కరెంటు ఉండడం వల్ల వాళ్ళకి నష్టం. ఎందుకంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు మన దగ్గర, అక్కడ లేదు అది. కాబట్టి వాళ్ళు బిల్లు కట్టాలి. కాబట్టి ఈ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కోసం తెలంగాణ కరెంటు, మన కరెంటు మనకు ఉండాలి. ఎవరిదో అయితే వాళ్ళు ఎప్పుడో వస్తారు, రాత్రి కూడా కట్ చేస్తారు. అదొకటి. నీళ్లు కూడా అక్కడ మన నీళ్ళు ఇవ్వాలని చూస్తున్నాం. ఇదే కాకుండా మనం ఇక్కడ లెఫ్ట్, అది రైట్, శ్రీశైలానికి ఈ లెఫ్ట్ ప్రాంతాన్ని అంతా బాగా డెవలప్ చేయాలని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పక్కనే ఉన్న అక్కమాదేవి కేవ్స్, గుహలు, ఈ బోటు ద్వారా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 25 కోట్లు మంజూరు వచ్చినాయి. త్వరలోనే మీకు ఈ బోటింగ్ సిస్టమ్, పెద్దవి, మీడియం అండ్ స్మాల్, లార్జ్, మీడియం అండ్ స్మాల్ బోట్స్ అన్నీ ఇక్కడ నుంచి తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. 25 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ వచ్చినాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్, ఇది ఒకటి అనుకుంటున్నాం. ఈ ప్లేస్ కాకపోతే ఎస్ఎల్బిసి ఇన్లెట్ టనల్, అది కూడా చూస్తున్నాం. అక్కడ బాగుంటుందా, ఇక్కడ బాగుంటుందా, ఇక్కడో అక్కడో ఈ బోటింగ్ సిస్టమ్ పెడతాం. బై రోడ్ అయితే అక్కడ ఉంది ఆల్రెడీ. ఇది ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. ఇదే కాకుండా ఎలివేటెడ్ కారిడార్, మీరు ఇన్నరో లేరు పేరు, అది ఆల్రెడీ వస్తుంది. అది వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జి, ఈ పాతాళగంగ నుంచి డ్యామ్ మీద నుంచి అక్కడో పాతాళగంగ ఉంది. సో ఆ పాతాళగంగ వరకు కేబుల్ బ్రిడ్జి అంటే కింద ఏమి ఉండదు, బ్రిడ్జి పైనుంచి వస్తుంది వైర్లతో. సో ఆ బ్రిడ్జికి ప్లాన్ చేస్తా ఉన్నా. అది 150 కోట్లు, ఇంకా ఎక్కువ కూడా పెరగవచ్చు. ఆ బ్రిడ్జ్ చేస్తే మనకు షార్ట్ కట్ అవుతుంది దగ్గర. కాబట్టి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. రెండవది, మనకు వజ్రాల మడుగు, అక్కడ వియర్ కన్స్ట్రక్షన్ 100 కోట్లకు ఎస్టిమేషన్ ఇచ్చారు, దాన్ని కూడా చేస్తున్నాం. ఇది పర్యాటక కేంద్రంగా లెఫ్ట్ ఏదైతుందో మన ప్రాంతం బాగా డెవలప్ చేస్తే హైదరాబాద్ వాళ్ళు ఇక్కడే ఉండి అక్కడ శ్రీశైలం దర్శనం చేసుకొని మళ్ళీ ఒకటి ఉపాధి హామీ పథకం ఉండదు ఇక్కడ. రెండవది, ఇందిరమ్మ ఇండ్లు ఈయనకి రాదు. అదమ్మా నువ్వు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈయనకి రాదు. కానీ దానికి ఇంకో ప్లాన్ చేసినాం. అక్కడ 603 క్వార్టర్స్, గవర్నమెంట్ లెక్కలో 603 క్వార్టర్స్ ఉన్నాయి. అతను నిన్నమన్న ఎంక్వైరీకి వచ్చి మీకు గుర్తుందో లేదు, మధ్యన ఆగింది. ఈ ఎంక్వైరీ చేయించి బీదోళ్ళు ఉంటారు కదా, పాప ఇల్లు లేని వాళ్ళకు ఆ క్వార్టర్స్ రిపేర్ చేసి అవే ఇద్దాం ఇందిరమ్మ ఇండ్ల బదులని ఒక ఆలోచన ఉంది. దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం. ఇది కాకుండా ఎంత వీలుంటే అంత డెవలప్మెంట్ ఈ ప్రాంతానికి కావాలి.